అన్న మాట్లాడుతుంటే నిద్రలున్నోళ్ళు కూడా ఉలిక్కి పడి లేచేటట్టున్నారు. కానీ గా అన్న పక్కపొంటున్న ఆర్ కృష్ణయ్య సారు ఏం చెప్తున్నాడో చూడుండ్రి. ఓర్ని అవ్వా, గైన గంత గట్టి గొర్లుతున్నా కూడా గీనకు గది జోలపాట లెక్క అనిపించిందా ఏంది? గందుకే మంచిగా బజ్జున్నాడు. ఇంతకు అసలు ముచ్చటేందంటే ఉద్యోగుల పదవి విరమణ ఏజును 65 ఏండ్లకు పెంచే ఆలోచన ఎత్తున్నారట. గట్లేసి నిరుద్యోగుల పొట్టగొడతారా ఏంది అని అడగనీకి పట్నంలున్న ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిండ్రు. గాడ గీ తిరగబజ్జున్నాడు రాజ్యసభ మెంబరు ఆర్ కృష్ణయ్య సారు. ఓ సారు లేవు లేవు. అరే రామా, లేవ్వంటే ముంగట గన్ని మైకులు కెమెరాలుండంగా గా అన్న గంత గట్టి గొర్లుతుంటే నీకు నిద్రెట్లా పడుతుంది సారు? లేవు, లేచేమన్నా మాట్లాడు సారు. అరే జర లేవు సారు, లేచేమన్నా మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నిరుద్యోగ కారణం. ఈరోజు అదే నిరుద్యోగులతోటి పోరాటం పెట్టుకున్న వాళ్ళందరూ మషే మారిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. యువత యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు గుర్తించి ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం ఉపశమనం విరమించుకోకపోతే యుద్ధం మొదలవుతుంది. హమ్మయ్య, సారు మొదలు ఓ కునుకు తీసినా కూడా మొత్తానికి యుద్ధం షురువైతదని సర్కారోళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చిండు. చూడాలే మరి రేవంత్ అన్న సర్కారోళ్ళు ఏం చేస్తారో.